కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వాజ్పేయి విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన చేశారు బీజేపీ ఐటీ సెల్ నేత వెంకటరమణ. గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. తన ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహిస్తున్నారన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు. జయప్రకాష్ నారాయణ్ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేసినారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో వారు చాలా సీరియస్ టైంలో కూడా జోకులేసి చాలా సమస్యలను, క్లిష్ట సమస్యలను చాలా సింప్లిఫై చేసేటువంటి ఒక మహానాయకుడు, ఒక మహాకవి. సో అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశం 1980s భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షత వహించినటువంటి మహా గొప్ప నాయకుడు. మనం చూసినట్టయితే దేశ భద్రత కానివ్వండి, ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాలేదు. మనకు పోకారం అనేటువంటి అనుభవం అనేటువంటి ఈ దేశంలో మొదటిసారిగా చేసింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే. ఒక స్నేహస్తము పాకిస్తాన్కి అందించడానికి ఢిల్లీ నుంచి లాహోర్ వరకు ఒక